హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. సేవకురాలు, చక్కని సేవకురాలు మా మధ్యకి రావడం, మమ్మల్ని బలపరచడం, మమ్మల్ని ప్రోత్సహించడం ప్రతి విషయంలో కూడా కొన్ని ఇబ్బంది సమస్యల ద్వారా కూడా ఇంకా సంఘాలను విశ్వాసాల తగ్గడం కూడా ఎక్కడైనా సరే సేవకురాలు వాక్యం ద్వారా మేమైతే చాలా బలపరచబడుతున్నాం. వాక్యంలో చూసినట్లయితే లూకాసు వార్తలో ఏముందంటే మొదటి అధ్యాయంలో గాబ్రియల్ దూత మరియా దగ్గరికి వచ్చినప్పుడు అది నేను తీయడం వద్దు అని నేను చెప్పేస్తాను. అందరికీ తెలిసిందే కదా, మరియా దగ్గరికి రావడం, శుభవార్త చెప్పడం, సర్వోన్నత శక్తి నేను కమ్ముకోలేదు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినప్పుడు అదే ఇప్పుడు నేను కూడా సేవకురాలు ఎప్పుడైతే ఏ ప్రేయర్కి వస్తుందో ఆ సన్నిధి నేను అనుభవించాను. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి నాలో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. సేవకురాలు అడుగు పెడితే కథం అదే ప్రసన్నత, అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అదే రీతిగా మరియా కూడా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వందన మాట వినగానే కడుపులోని శిశువు గర్తులు వేసిన వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మలో మనం ఉంటే ఆ రీతిగా కనెక్ట్ అవుతాం మనం. హల్లెలూయా. కాబట్టి మనం సమయం ఎట్లా పోలిస్తాం? స్త్రీలము సమయాన్ని వేసి వృధా చేస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా అక్కడ ఇట్లా వీళ్ళు అట్లా వాళ్ళు అట్లా ఇట్లా క్రైస్తవమే మళ్ళీ మనం అన్నీ వృధా మాటలు అసలు వచ్చారు వాళ్ళ మీద వీళ్ళ మీద కొనాలి ఇవన్నీ ఎందుకు సమయం ఇట్లా పోనీయాలని చెప్పేసి పాస్టమ్మ గారి కేజీఆ పాస్టమ్మ ద్వారా సేవకురాలు మా మధ్య ప్రాంతాలకు నడిపించడం, అందరి సేవకులను అయితేంది, సేవకురాలను అయితేంది, విశ్వాసులను అయితేంది ప్రతి ఒక్కరూ భద్రపరచబడుతున్నారు. హల్లెలూయా. ఇలాంటి సేవకురాలు, ఇంత మంచి ప్రవక్త అయిన సేవకురాలు మీ సంఘానికి ఉండడం దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే దేవుని ఎంతో ఆనందిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీలం అంటే ఏంటి? బలహీనలు. ఏమున్న వాక్యంలో 63 దేవుని కీర్తనలో స్త్రీలము దాని ప్రకటన స్త్రీలు మహాసైన్యం అని లేదు. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలా? మనం వాక్యాన్ని పంచుకునే రీతిగా సేవకురాలు చెప్పిన ప్రతి మాటను మనం హృదయంలో ధ్యానించాలి. మళ్ళీ నేనైతే నోట్స్ పెట్టుకున్నా, ప్రతిసారి అన్ని వాక్యాలు రాసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానిస్తూ ఉంటాను, నెమరు వేసుకుంటా. దాన్ని జంతువులు కూడా అంతే కదా, ఉంటుంది అది కొంచెం తీసుకొని పక్క పెట్టుకొని కొంచెం పెట్టుకుని మళ్ళీ నెమరేస్తుంది. అదే రీతిగా మన ఆత్మీయ జీవితం మనకు కూడా మనం బలపరచబడాలంటే వాక్యాన్ని మళ్ళీ నెమరు వేసుకోవాలి. ఎన్ని వాక్యాలు అంటే ఏ చోట్ల కూడా ముస్తాబులు అయితే, ముద్దులు అయితే, బంగ్ల దగ్గర అయితే అన్ని వాక్యాలు నాకు ఎంతగానో ఆస్వాదించబడాలి. మళ్ళీ ముత్తారంలో ఒక కూడికలో ఫాస్టింగ్ గురించి చెప్పారు సేవకురాలు. ప్రతి నెల 3 దినములు ఫాస్టింగ్ ఉండాలని చెప్పారు. హల్లెలూయా. అది ఒక వాడుకగా మనం ఎప్పుడు అది ఒక అలవాటు చేసుకోవాలని చెప్పినప్పుడు అదే రీతిగా నేను కూడా కొనసాగించడం జరుగుతుంది. ప్రతి నెల హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో ఎన్ని పోరాటాలు, ఎన్ని శ్రమలు, ఎన్నిటి మధ్యన మా దగ్గరికి రావాలి. ఎంత శ్రమ రావాలంటే, ఎంత ప్రాబ్లము, ఎంత మనీ ఖర్చు కావాలి అక్కడికి రావాలంటే, సేవకురాలు మా మధ్యకి రావాలంటే ఇంత దూరం నుంచి, కానీ ఎంత ప్రయాసం ఎంత. కాబట్టి మా దగ్గరికి రావడం, మమ్మల్ని ప్రోత్సహించడం, బలపరచడం, వాక్యం ద్వారా మేము బలపరచడం, మాకు ఇంకా ఆత్మస్థితి మెరుగుపరచుకోవడం, ఆత్మలోకి ఎదగడం మేము అందరం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సేవకురాలను బట్టి నేను ఎంతగానో దేవుడికి మహిమ చెల్లించాను. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత మంచి సేవకురాన్ని పరిచయం చేసిన కేజీఆ పాస్టమ్మ గారికి, ఆ ఇద్దరు పాస్టర్లు కూడా గట్టిగా మనం చెప్పకూడదమ్మా. హల్లెలూయా. ఈ యొక్క మాటలు ఈ ఆశీర్వదించుగా ముగిస్తుంది.